ఆయన కోసం ప్రార్థన, ఆయన తిరిగి రావాలని చెప్పి ప్రార్థన. ఏదైతే ఫ్లైట్ ఉందో ఫ్లైట్ లో అంటే ఈ ఘటన జరగడానికి కొన్ని సెకండ్ల ముందున్న వీడియో మీరు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్కే న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. యాక్సిడెంట్ జరగడానికి, ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని సెకండ్ల ముందు అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లైట్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు రన్వేతో పాటు అది ఎలా వెళ్తుందో చూపించే ప్రయత్నం చేసిన ఒక ప్యాసింజరు కేవలం కొన్ని సెకండ్ల కాలంలోనే అది కూలిపోవడము, ఆ కూలిపోయిన తర్వాత అక్కడి నుంచి మంటలు రావడము, అవన్నీ కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇది టేక్ ఆఫ్ అవుతున్న వీడియో. ఎస్, మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఎస్, నా వెనకాల మీకు కనిపిస్తోంది, ఇక్కడ టేక్ ఆఫ్ అయిన వీడియో ఇది. ఆయన టేక్ ఆఫ్ చేసుకొని ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఆయన ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నారు. ఇక్కడ ఆయన చూపించిన తర్వాత కొన్ని సెకండ్లలోనే, కేవలం కొన్ని సెకండ్లు, ఇప్పుడు మీరు బ్లాంక్గా చూస్తున్నారు, ఇది బ్లాంక్గా చూడడం కాదు, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఏదైతే భూమికి వచ్చి అది తాకినప్పుడు జరిగిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు రెడ్గా మీకు ఏదైతే కనిపిస్తుందో అవి మంటలు. అంటే మీకు ఇప్పటికైనా అర్థమవుతుండొచ్చు చాలా క్లియర్గా అది జరిగిన ఘటన జరిగినప్పుడు ఆ సెకండ్ల వ్యవధిలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో ఈ ప్యాసింజర్ ఆ వీడియోని తీస్తున్నారు. అంతేకాకుండా లోపల ఎవరెవరు ఉన్నారో చూపించే ప్రయత్నం చేశారు. ఎస్, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ కూలిపోవడం అన్నది జరిగింది. ఇక్కడ కూలిపోవడము, ఇక్కడ కూలిపోయిన కొన్ని సెకండ్లోనే, ఎందుకంటే మనందరికీ తెలుసు దాంట్లో హై ఇన్ఫ్లేమబుల్ ఫ్యూయల్ అన్నది తీసుకొని వెళ్తూ ఉంటుంది కాబట్టి వెంటనే, ఎస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది మొత్తం కూడా అది ఫైర్. అంటే మీకు అర్థం చేసుకోండి మీరు, అక్కడ ఎంత హై ఇన్ఫ్లేమబుల్ పెట్రోలియం దాంట్లో ఉంటుందో మీకు తెలుసు కాబట్టి ఘటన జరిగిన కొన్ని సెకండ్లలోనే మొత్తం తగలబడిపోయింది, మొత్తం కాలిపోయింది. దానికి సంబంధించిన వీడియో మీకు నేను ఇప్పటిదాకా ఎక్స్క్లూజివ్గా చూపించాను. ఇక మరొకసారి నేను మీకు చూపిస్తాను, ఏదైతే ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనలో గాయపడిన వాళ్ళని తీసుకెళ్తున్న అంబులెన్స్ సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను. ఆ ఎక్స్క్లూజివ్ ఘటన ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇవన్నీ అవే సేమ్. అక్కడి నుంచి వాళ్ళను తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి చికిత్సలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అక్కడున్న ఆ ప్రాంతంలో నుంచి అక్కడున్న ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చిన విజువల్స్ ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి.
రైట్, మనం చూస్తున్నాం ఏదైతే చివరి క్షణంలో ఏదైతే ఈ మృత్యు ఘోష ప్రారంభం అవడానికి కొన్ని సెకండ్ల ముందు ఏం జరిగింది అన్న దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. అందులో ఎవరైతే ప్రయాణికుడు మొదటిసారో లేకపోతే తను ఎక్కడి నుంచి భారతదేశం నుంచి లండన్కి వెళ్తున్నాడన్న ఆనందంతో ఆ వీడియోని, ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా తను ఏవైతే రికార్డ్ చేస్తున్న దాంట్లో మనకు ఉన్న ప్రకారము గ్రౌండ్ నుంచి దాదాపుగా 200 మీటర్లు ఎగిరిన విమానము వెంటనే అది కూలిపోయి అందులో ఉన్న 242 మంది కూడా మృతి చెందినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో 230 మంది ప్రయాణికులతో సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. 242 మంది కూడా మృత్యువాత పడినట్టుగా సమాచారం అందుతుంది. అంటే ఏటీసీతో దానికి ఉన్న కనెక్షన్ తెగిపోవడము, అది ఏదైతే ఫ్లైట్ ఉందో టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేడే అని చెప్పేసి ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత కూలిపోయిన సిచ్యువేషన్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఈ ఫ్లైట్ కూలిపోయి 242 మంది ప్రాణాలను బలిగొంది. ఇది బలిగొనే క్రమంలో కూడా ఆ పక్కనే ఉన్న డాక్టర్లకు సంబంధించిన ఒక హాస్టల్ మీద ఈ కూలిపోవడము, అక్కడ కూడా కొంతమంది క్షతగాత్రులు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ పార్కింగ్లో ఉన్న కార్లు కానివ్వండి, మిగిలిన వాహనాలని కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే హుటాహుటిన 2 రకాల సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఏర్పడింది. మొదటిది ఏదైతే